जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। భగవద్గీత యథాతథం 16వ అధ్యాయంలో భగవంతుడి దేవతా లక్షణాల గురించి, రాక్షస లక్షణాలు, సుర అసుర లక్షణాల గురించి తెలియజేస్తున్నారు. మనం ఈరోజు నిన్న అంతక్రితం మనం దైవీ గుణాలు మోక్షములకు అనుకూలమైనవి, రాక్షస గుణాలు బంధానికి అనుకూలమైనవి చెప్పారు. తర్వాత ఈ లోకంలో దైవాసురులని 2 రకాల జీవులు కలరు. దైవ గుణములను ఇదివరకే నేను వివరించాను. ఇక అసుర స్వభావం వారి గురించి నేను తెలియజేస్తానని చెప్పారు. ఏడో శ్లోకం తెలుసుకుందాం ఈరోజు భగవద్గీత యథాతథం 16వ అధ్యాయము 7 దైవాసుర స్వభావము. ప్రకృతిం చ నివృత్తిం చ జనానా విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అశ్రయ గుణములు గలవారు చేయవలసినదేదియో చేయరానిదేదియో ఎరుగరు. సుశత్వం కానీ సదాచారం కానీ సత్యం కానీ వారి ఎందుకు గోచరించదు. ఏం చేయాలో ఏం చేయకూడదో వాళ్ళకి తెలియదు. సుశత్వము సదాచారము అవి ఏమి ఉండవు. వాళ్ళందరూ తినటం పడుకోవడం తిరుగుతాం, అరాచకాలు సృష్టిత్వం, ఆధిపత్యం చేయటం, జంతువులాగా జీవించుతూ ఉంటారు, హింస పెడుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా అసుర లక్షణాలు అంటారు. వీటిని మానవులు కూడా ఈ పనులు చేసేవాళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళతో మనం స్నేహం చేస్తూ ఉండాలి. దాని గురించి భగవంతుడు ఈ శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. జయ భగవద్గీత యథాతథానికి అనంతకోటి వైష్ణవునికి కలిగిన హరినామ సంకీర్తనకి సంకీర్తన భక్త ఉందానికి భగవద్గీత అందరూ పఠనం చేస్తూ ఉండండి. దానిలో జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండండి. మనం ఎంతో హాయిగా జీవించగలుగుతాం. భగవద్గీతకి జయ. శ్రీల ప్రభుపాద్కి శ్రీల కీర్తనానంద భక్తి పాద్కి జయ. హరే కృష్ణ. నొక్కి మధ్యలో నొక్కి